అవునా? ఆ పిల్లల ప్రార్థనల వల్లే భాగి ప్రాణాలు నిలిచాయన్నమాట. పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఆ దేవుళ్లే భాగ్యకి ప్రాణం పోశారు బాబు. చెప్పాను కదా అమరేంద్ర గారు, మీ వైఫ్ విషయంలో మా ట్రీట్మెంట్ తో పాటు ఆ దేవుడు కూడా అద్భుతం చేశాడు. కాసేపు అబ్జర్వేషన్ లో ఉంచి తను స్టేబుల్ అయ్యాక అప్పుడు తన్ని చూద్దురు గాని. థాంక్యూ డాక్టర్. నీ అదృష్టం తిరగబడింది మనోహరి. దేవుడు నీ ఆశల మీద నీళ్లు జల్లి బాగీకి ఆయుష్ పెంచాడు. పోతుందనుకున్న ప్రాణం బ్రతికిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది చంబా? ఎందుకంటే నీ స్వార్థం కన్నా పిల్లల సంకల్పం గొప్పది. చంబా, నిజం నిష్ఠూరంగానే ఉంటుంది మనోహరి. ఇందాక అనవసరంగా ఆ అనాథ పిల్లల్ని అడ్డుకున్నావు. వాళ్ళని లోపలికి రానిచ్చావా? లోపలికి రానిచ్చినా బావుండేది. గుడికి వెళ్లేవాళ్లే కాదు. అంటే ఆ దేవుడే దాన్ని కాపాడాడంటావా? ఖచ్చితంగా. ఆ విషయం బాగీకి వైద్యం చేసిన డాక్టర్లే చెప్తున్నారు కదా. దేవుడు తన వైపున్నప్పుడు నువ్వేమీ చేయలేవు మనోహరి. తన కడుపులోని పిండం సామాన్యమైనది కాదని నేను నీకు చెప్పాను కదా. దైవశక్తితో పాటు బాగీకి ఆ పిల్ల శక్తి కూడా తోడైంది.